ఇప్పుడే విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు జోలి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం. అన్న అందరూ స్టాల్స్ దగ్గర ఉండాలండి. వారి వారి స్టాల్స్ దగ్గర మంత్రి గారు ఇచ్చేస్తారు. సో కావున మీ స్టాల్స్ దగ్గర అందరూ మీ స్టాల్స్ దగ్గర ఉండాలి. ఎప్పుడు ఇదే డిజైన్ ఉంటుందండి, కాదు డిజైన్. అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షులు స్వామి గారు, అదేవిధంగా మేయర్ గారు సుధారాణి గారు, నా చిరకాల మిత్రులు జగన్నాథం గారు, మీ మహిళా వింగ్ అధ్యక్షురాలు రూప గారు, వారి సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. సంతోషం. మూడోసారి ముచ్చటగా ఈ ఎగ్జిబిషన్ని ప్రదర్శించేదానికి వస్త్ర ప్రదర్శన, చేనేత కార్మికుల యొక్క భవితవ్యంతో పాటు వారి దగ్గర ఉన్నటువంటి ఈ సంస్కృతి సంప్రదాయాన్ని, ఈ యొక్క వృత్తి ధర్మాన్ని అందరికీ చాటి చెప్పేదానితో పాటు వాటి యొక్క సేల్స్ కూడా పెరిగి వాళ్ళ ఆదాయాన్ని పెంచుకొని ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవకాశాలతో పాటు ముఖ్యంగా వాళ్ళ ప్రోడక్ట్స్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మనం ముందుకు తీసుకెళ్తే మన యొక్క చేనేత కార్మికుల యొక్క సృష్టి ప్రపంచానికే ఒక దిక్చూసి. ఇది పురాతన కాలం నుంచి కూడా మన దేశ సంప్రదాయం. ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెల్లో చీరలు పంపించినటువంటి ఘనత మన కార్మికులకు ఉంది. ఇప్పటికి కూడా మన వస్త్ర పరిశ్రమల్లో మన చేనేత కార్మికుల యొక్క సంప్రదాయం, వాళ్ళ యొక్క కళా నైపుణ్యం ప్రపంచ దేశాలకి, మన దేశానికంటే నాకు తెలిసి బయట దేశాల్లోనే మన ప్రొడక్ట్స్ని ఎక్కువ మంది ఆస్వాదిస్తున్నారు. కాబట్టి నాకు వీలైనంత కాడికి ప్రభుత్వంలో మన జగన్నాథ్ అన్న గారు చెప్పినటువంటి అన్ని సమస్యలు, గిఫ్ట్ కావచ్చు, బీమా కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి రుణమాఫీ కూడా అడిగితే అన్న రైతన్నలకే ఇస్తారు, నేతన్నలకు ఇయ్యరా అని అడిగితే ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి సుమారు 40-45 కోట్లు రుణమాఫీ కూడా చేశాం. 10 సంవత్సరాలుగా ఎన్నికలు జరగట్లేదు, మా సంఘాలకు ఎన్నికలు జరపమని చెప్పి పెద్ద ఆయన వచ్చి అడిగితే వెంటనే ఎన్నికలు జరిపాం. వాళ్ళకి కావలసినటువంటి సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి గారు కూడా పాత బాకీలతో సహా సుమారు గత సంవత్సరం 1000 కోట్ల రూపాయలు సుమారు ఈ చేనేత కార్మికుల బడ్జెట్లో పెట్టడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేదు. కాబట్టి అన్ని రకాలుగా పెద్ద ఆయన వచ్చి ఏది అడిగితే అది ముఖ్యమంత్రిని ఒప్పించి ఈ చేనేత కార్మికుల కోసం, ఎందుకంటే మన సంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి ఆ వృత్తి చిరకాలం ఉండాలని, అది కూడా దేశాల్లో పేరొందికగొండి వస్త్ర ప్రదర్శన ఈరోజు రూపా గారి ఆధ్వర్యంలో చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వచ్చిన అతిథులకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శుభోదయం అండి. నా పేరు రూపా సదాశివ్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగానికి అధ్యక్షురాలిని. ఇక్కడ పద్మశాలి భవన్లో ఇది 3వ సంవత్సరము హ్యాండ్లూమ్ ఎక్స్పో ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా మంచి స్పందన ఉంది. కాబట్టి 3వ సంవత్సరం కూడా ఇక్కడ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా ఎంకరేజ్ చేస్తూ అడిగిన వెంటనే ఒప్పుకొని తన విలువైన అమూల్యమైన సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి ఇనాగరేషన్ చేయడం అనేది చాలా దాన్ని అభినందించదగ్గ విషయము. మనం చిన్నగా స్థాయిలో చేస్తున్నామా, పెద్ద స్థాయిలో చేస్తున్నామా, ఏది విధంగా చూడకుండా ఆయన రావడం, సార్ అది చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు. మీరు మమ్మల్ని ఇలా చేనేత కళాకారుని, పద్మశాలి పురస్సుని మనల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇలా ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మా వివోస్ వెల్ఫేర్ ట్రస్ట్, పద్మశాలి భవన్, నేను మన తెలంగాణ పద్మశాలి సంఘం మహిళా విభాగం సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మొన్న హైటెక్స్లో చాలా పెద్ద విస్తృతంగా
అక్కడ మన చేనేత కళాకారుల కోసం నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళ కోసమే అక్కడ చేయడం చాలా అంటే చాలా సూపర్గా ఉండే. థ్రెడ్స్ అని పేరు పెట్టి గవర్నమెంట్ ఎంత దాన్ని పబ్లిసిటీ చేసినారంటే అసలు అక్కడికి వెళ్ళి అక్కడనే ఉండబుద్ధి అయింది నాకు. అంత బాగుంది. చాలా అంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అంటే మన చేనేత కళాకారుల కోసం వాళ్ళు ఏ విధంగా అయినా అంటే ఎంత నైనా వెచ్చించి వాళ్ళు మనకు సపోర్ట్ చేయడానికి మనకి అప్లోడ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో మనం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి ఎలాంటి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళచ్చని సార్ మనకు ఇంతకుముందు కూడా చెప్పారు. మనల్ని ఎట్లాంటి అంటే మనకు ఎట్లాంటి అప్లిఫ్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి చాలానే వాళ్ళు మనకు ఏర్పాటు చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఇలాగే మీ సహాయ సహకారాలు ఉంటే ఇంకా ఇప్పుడు ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోకి ఇంకా మంచిగా చేసే ఇంట్రెస్ట్ కూడా మా విభాగాలకు సరిగా ఉంది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.